శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఆ పరమశివుడు తన భక్తులను అనుగ్రహించడానికి, ముక్తి మార్గంలో వాళ్లను నడిపించడానికి ఇచ్చిన అవకాశమే మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు శివపూజ చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు వివిధ రకాల శివలింగాలకు పూజాధికాలు నిర్వహించటం వలన వివిధ రకాల ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. బంగారంతో చేసిన శివలింగాన్ని పూజించటం వలన సిరి సంపదలు చేకూరుతాయని, వెండి శివలింగాన్ని ఆరాధించినందున ధనధాన్యాదులు లభిస్తాయని, ఇత్తడితో చేసిన శివలింగాన్ని ఆరాధించటం వల్ల దారిద్ర్యంతో కూడిన దుఃఖం దూరమవుతుందని, ఇక మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునేవారు స్ఫటికలింగాన్ని పూజించాలి. పాదరసంతో చేయబడిన శివలింగాన్ని పూజించటం వలన ముల్లోకాల్లోని శివలింగాలన్నింటినీ పూజాధికాలు నిర్వహించిన ఫలితం లభిస్తుందంట. పాదరస శివలింగ ఆరాధన వలన సమస్త పాపాలు నశించి సంపూర్ణ సుఖాలు చేకూరుతాయని మహా ఋషుల మాట.